మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ 6 గ్యారెంటీలను పక్కా అమలు చేస్తామని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి తెలిపారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు జోరుగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వంట వార్పుతో భాగంగా తేనెటి పానీయం చేసుకుని త్రాగారు. అలాగే ఈ సందర్భంగా మహాలక్ష్మి గృహజ్యోతి పథకాల కారణంగా మహిళల ముఖాల్లో ఆనందం కనపడుతుందని సత్యప్రసన్న అన్నారు. రోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 500 రూపాయల సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇదే ఇందిరా చౌక్లో మేము అప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినప్పుడు ఇదే చౌక్లో నేను కట్టెల పొయ్యితోని నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 410 రూపాయలకే మేము సిలిండర్ అందజేసినాం. అంతేకాకుండా సబ్సిడీ కూడా ఇచ్చినాం. అది దానిలో గడిచిన 9 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 500 రూపాయల సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇదే ఇందిరా చౌక్లో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు మా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక సార్లు మేము ధర్నాలు చేయడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ 410 రూపాయలు మేము అందజేసినాం. అంతేకాకుండా మేము సబ్సిడీ కూడా అందించినాం 410 రూపాయలు ఇచ్చుకుంటా. కానీ గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ గ్యాస్ సిలిండర్ని రెండింతలు చేసి 1200కి అందజేసింది. అదేవిధంగా అప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాలల్లా కనీసం కేంద్ర ప్రభుత్వం మేము పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇస్తుందా అని చెప్పేసి చాలాసార్లు మేము అడిగి ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఎలాంటి కూడా రెస్పాన్స్ లేదు. కేంద్రం పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పేదవాళ్ళకి ఎలాంటి కూడా ఎప్పుడు బెనిఫిట్స్ అందిన దాఖలాలు లేవు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక వెంటనే ఆ రోజు విజయభేరి సభలో మా సోనియమ్మ గారు చెప్పిన 6 గ్యారంటీ పథకాలలో ఒకటి మహాలక్ష్మికి సంబంధించి గ్యాస్ 500 రూపాయలకే మేము అందజేస్తామని చెప్పినాం. మేము ఆ రోజు 6 పథకాలలో మా ప్రభుత్వం ఫామ్ అయినాక వెంటనే